ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం వండుకునే రకరకాల అన్నాలలో అన్నిటికంటే మంచిది కీన్వా రైస్. అన్నిటికంటే చెడ్డది మనకిష్టమైంది వైట్ రైస్. అన్నిటికంటే పోషకాలు తక్కువ, ఫైబర్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మరి ఇట్లాంటి అన్ని డిసడ్వాంటేజెస్ బియ్యానికి ఉన్నాయి. ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఏమీ లేని రైస్ కీన్వా రైస్. కీన్వా అన్నం కనుక తింటే చాలా లాభాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరంలో అనేక రకాల హార్మోన్స్ తయారవ్వాలన్నా, అనేక రకాల ఎంజైమ్స్ కెమికల్ రియాక్షన్కి రిలీజ్ అవ్వాలన్నా ఎమైనో యాసిడ్స్ ఎక్కువ కావాలి. అన్ని రకాల ఎమైనో యాసిడ్స్ని కలిగిన బెస్ట్ రైస్ కీన్వా రైస్. ఈ కీన్వా రైస్ తింటే మరి దగ్గర మనకి 13-14% ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఫైబర్ కంటెంట్ 12 గ్రాముల పైబడే ఉంటుంది కీన్వా రైస్లో. మరి ఇవి అన్పాలిష్డ్గా మనం వాడతాం కాబట్టి కీన్వా రైస్ తిన్నప్పుడు మెల్లగా డైజెషన్ అవుతాయి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి స్లోగా లేయర్ వైజ్ డైజెషన్ అవ్వటం కొరకు ఒక దశల వారీగా ఫస్ట్ లేయర్ ముందు పై లేయర్ అరుగుతుంది, తర్వాత సెకండ్ లేయర్, ఇట్లా లేయర్ వైజ్గా బ్రేక్ డౌన్ అవుతూ రావాలి. అందుకని గ్లూకోజ్ ఒక్కసారి రావడానికి లేదు, లేయర్ వైజ్ డైజెషన్ అవ్వాలి. కాబట్టి మెల్లమెల్లగా ఎప్పుడో గ్లూకోజ్ కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అంచేత గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అయ్యేవన్నీ షుగర్ని పెంచకుండా, షుగర్ రానియకుండా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. రక్తంలో గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అయినప్పుడు స్లోగా బ్లడ్లోకి వెళ్తాయి. ఎందుకు? ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ స్పీడ్ బ్రేకర్ లాగా రక్తంలో చక్కెరని నువ్వెక్కడికి వెళ్తావు నేనున్నా నాగు అని స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరని బ్రేక్ చేసి స్లో డౌన్ చేసేస్తుంది అనమాట. అందుకని అసలు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా మీరు ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అన్నాలు తినాలంటే డబ్బులకు ఇబ్బంది లేని వారందరికీ కీన్వా రైస్ చాలా బెస్ట్ రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రొట్టెలు కొంతమంది తినరు, ఎక్కువ అన్నది అనుకుంటే కొంచెం అన్న కీన్వా రైస్ తిని కర్రీస్ ఎక్కువ తింటే చాలా బాగుంటుంది అనమాట. బ్లడ్లోకి గ్లూకోజ్ స్లోగా వెళ్ళినప్పుడు ఒబిసిటీ రావడానికి ఛాన్స్ ఉండదు. అట్లాగే బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి ఛాన్స్ ఉండదు. బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగడానికి, ఎల్డిఎల్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉండదు. స్పీడ్గా వెళ్ళేవన్నీ ఇవి పెంచుతాయి, స్లోగా వెళ్ళేవన్నీ పెంచకుండా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కీన్వా రైస్లో ఉంటాయి. దీంట్లో మినరల్ కంటెంట్ ఎక్కువ కీన్వా రైస్లో, అందుకని చప్పదనం అస్సలు ఉండదు. రైస్ ఎక్కువ చప్పదనం ఉంటుంది. అన్ని ధాన్యాల కల్లా చప్పదనం ఉండేది రైసే. ఈ కీన్వా రైస్ అయితే చప్పదనం లేకుండా మంచి మినరల్ కంటెంట్ ఉంటుందన్నమాట. కాల్షియము, ఐరన్ ఇవన్నీ చాలా మినరల్స్ ఎక్కువ రిచ్గా ఉంటాయి. కాబట్టి కీన్వా రైస్ ఇలాంటి లాభాల కోసం చాలా మంచిదని చెప్పొచ్చు. మొదట్లో కీన్వా రైస్ వచ్చినప్పుడు అండి చాలా కాస్ట్లీ, కేజీ 400-500 ఇంకా పైబడి ఉండేది. ఇప్పుడు ఎక్కువ చోట్ల పండించడం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు కాబట్టి రాను రేటు తగ్గిపోతున్నది అనమాట. చక్కగానే అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మీకు బయట ఎక్కడన్నా రైస్ స్టోర్స్లో, మిల్లెట్స్ రకరకాల అమ్మే స్టోర్స్లో కీన్వా రైస్ దొరుకుతుంది. అలాంటి రైస్ని మీరు ట్రై చేసి ఇట్లా తిని చూడండి, పిల్లలకి పెట్టండి. ముఖ్యంగా 7 నెలలు 10 నెలలు వచ్చిన చంటి పిల్లలకి అన్నం పెడతారు కదా, అలాంటప్పుడు కీన్వా రైస్ని మెత్తగా వండి చంటి పిల్లలకు పెడితే చాలా తేలిగ్గా డైజెషన్ అవుతుంది వాళ్ళకి. అసలు పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ బాగా ఉండటం వల్ల చాలా ఎమైనో యాసిడ్స్ అన్ని రిచ్గా అందటం వల్ల చాలా మంచి లాభం జరుగుతుంది అనమాట. కొంతమంది అన్నము కంటే పుల్కాలు తింటే మంచిదని నేను ఎక్కువ చెప్తుంటాను కదా. మీరు మిల్లెట్స్ని ఎక్కువగా రొట్టెలకి, మిల్లెట్స్ పుల్కాలకి చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఈసారి ఎప్పుడైనా కావాలంటే సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు ఇట్లాంటి వాటిని మిల్లెట్స్ రొట్టెలో కలిపినప్పుడు వాటిలో ఏదైనా 1-2 రకాలు తగ్గించేసేసుకుని సజ్జలు మంచివి అన్నిటికంటే సజ్జలు వేసుకోండి ఎక్కువగా. అట్లాగే కీన్వా రైసు ఇదొకటి. దీంతోపాటు గోధుమల పాళ్ళు 40% కంటే ఎక్కువ ఉండకపోతే మంచిది. 60% మిల్లెట్స్ రకరకాలు కలుపుకోండి, 3-4 రకాలు. అందులో కీన్వా రైస్ ఒకటి కంపల్సరీ అని పెట్టుకుంటే బాగా ఆ పుల్కాలు కానీ రొట్టెలు కానీ చాలా లాభాలు ఇస్తుంటాయి అనమాట. కార్బోహైడ్రేట్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది ఇట్లాంటి వాటిని పర్సంటేజ్ పెంచేసరికి. అలా పెట్టుకుని వాళ్ళు తీసుకోగలిగితే అట్లా మంచిదనమాట. మీలో చాలామంది ఒంటరిగా ఉండేటప్పుడు రకరకాలు వండుకోవటానికి నాకు కుదరదు, కాస్త నేను హెల్దీ ఫుడ్ తినాలి, బయట మెస్సల హోటల్కి వెళ్ళకూడదు అనుకునేటప్పుడు కీన్వా రైస్ తెచ్చుకుని కాస్త వాటిని కొద్దిగా నానపెట్టేసుకోండి. ముందు నానబెట్టేటప్పుడు ఒక గుప్పుడు కీన్వా రైస్ తీసుకొని మధ్యలో ఎంత పడితే అంత కప్పులో పోసి నానబెట్టేయండి. ఈ నానిన కీన్వా రైస్ని ప్రెషర్ కుక్కర్ చిన్న దాంట్లో వేసేసి, లేకపోతే కరెంట్ కుక్కర్లో కానీ అంత పెసరపప్పు, అంత
ఆకుకూరలు కొన్ని కట్ చేసినవి, వెజిటబుల్ ముక్కలు, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి ముక్కలు కొన్ని, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలాంటివి వేసేసి కాస్త కీన్వా రైస్ని కిచిడీలాగా వండేసుకోండి. కాస్త మిరియాల వేసేసి చక్కగా ఉడుకుతుంది మెత్తగా. అందులో వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి కాబట్టి దింపాక కొంచెం తాలింపు పెట్టుకుని కావాలంటే మన పద్ధతిలో కారప్పొడి కానీ కొన్ని రకాల రోటి పచ్చడి లాంటివి చేసుకుని కీన్వా రైస్ని వెజిటబుల్ కర్రీస్తో కానీ రోటి పచ్చడిలో కానీ మన పద్ధతిలో ఎప్పుడన్నా ఇట్లా ఎన్నైనా మీరు పెట్టుకుని తినొచ్చు అనమాట. ఈ రకంగా చేస్తే మరి తక్కువలో ఎక్కువ టేస్టీగా వెళ్ళిపోతుంది. అంటే పోషకాలు కిచిడీ తినేటప్పుడు వైట్ రైస్ వేసుకుంటే పోషకాలు రావు, కార్బోహైడ్రేట్స్ ఒక్కటే వస్తాయి. అదే కీన్వా రైస్తో కిచిడీ అనుకోండి అన్ని పోషకాలు వస్తాయి, మీరు బరువు పెరగకుండా తగ్గడానికి ఇది మంచి టెక్నిక్ అనమాట. ఈ కీన్వా రైస్ని తినేటప్పుడు ఆకుకూరలు కూడా మీరు అట్లా కిచిడీలు వేసుకోవచ్చు, లేదా ఆకుకూరలో కందిపప్పు, పెసరపప్పు వేసుకుని ఆకుకూరలు ఎక్కువ వండుకుని ఆకుకూరల కాంబినేషన్లో కీన్వా రైస్ తింటే ఇంకా పోషకాలు బాగా వెళతాయి. కూరగాయల కంటే ఆకుకూరల బెనిఫిట్ ఎక్కువ కాబట్టి దాన్ని కాంబినేషన్లో ఎట్లా తీసుకుంటే రైస్ క్వాంటిటీ తగ్గుతుంది, ఆకుకూరల క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటారు. ఇట్లా కనుక సరిపోతుంది. మీ ఇంట్లో గర్భవతులు కానీ బాలింతలు కానీ ఉంటే వాళ్ళకి తక్కువ ఆహారం దాన్ని ఎక్కువ పోషకాలు రావాలి. ఎందుకంటే ఇద్దరి కోసం తినాలి కదా వాళ్ళు. మరి ఇద్దరి కోసం ఎక్కువ పోషకాలు వెళ్ళాలంటే కీన్వా రైస్ బెస్ట్ రైస్ అని చెప్పొచ్చు. బాలింతలు కీన్వా రైస్ పెడితే పాలు బాగా వస్తాయి. అట్లాగే మీరు ముసలివారు కూడా దంతాలు లేని వారు ఉంటే కీన్వా రైస్ని మెత్తగా నూకలు అన్నంలాగా అట్లా చేసేసుకుంటే చెమట పెట్టుకుని వాళ్ళకి తక్కువలో ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి, వాళ్ళ వీక్నెస్ తగ్గుతుంది, మోషన్ బాగా అవుతుంది, అనేక రకాల బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ని లాభాలుండే కీన్వా రైస్ని వైట్ రైస్కి ప్రత్యామ్నాయంగా దాన్ని మానేసి ఇట్లా మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.